చిల్డ్రన్, మన బయోసైన్స్ మిత్రులందరూ కూడా సుస్వాగతం. ఈరోజు మనం 10th క్లాస్ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, లెసన్స్ అనేవి తెలుసుకుందాం బ్రీఫ్గా. మన 10th క్లాస్లో మొత్తం కూడా జీవశాస్త్రంలో 10 యూనిట్స్: న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్, కోఆర్డినేషన్, reproduction, coordination, life process, heredity, our environment concern, last one is natural resources. అలా 10 యూనిట్లు ఉన్నాయి. 10వ తరగతి 10 యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ మనము ఈరోజు న్యూట్రిషన్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ని బ్రీఫ్గా తెలుసుకుందాం. చాలా ఈజీ ఈ న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్లో, ఈ పోషన్లో ఎన్ని రోజు ఇక్కడ చూస్తే మీరు ఒక 11 ఏముందంటే సింపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. చాలా సింపుల్ కాన్సెప్ట్స్. దాంట్లో ఇక్కడ రాశాను నేను ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని. ఇవి చాలా ఈజీ, మనం ఈజీగా తెలుసుకోవచ్చు, తర్వాత ప్రయోగాలు కూడా చేయొచ్చు. ఫస్ట్ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్. ఆటోట్రాపిక్ న్యూట్రిషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ప్లాంట్స్ ఆర్ ప్రిపేరింగ్ దేర్ ఫుడ్ బై దెమ్సెల్ఫ్, దట్ ఈస్ కాల్డ్ ఆటోట్రాపిక్ న్యూట్రిషన్. అదే మనం స్వయం పోషణ మొక్కలు చేస్తాయి, కొన్ని బ్లూ గ్రీన్ ఆల్గే కూడా చేస్తాయి, క్లోరోప్లాస్ట్ ఉంటాయి, క్లోరోఫిల్స్ అని. తర్వాత నెక్స్ట్ పోతే ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అంటే ఏమిటి? ప్లాంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫుడ్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్. ఫోటో మీన్స్ సన్, లైట్ యొక్క సమక్షంలో మొక్కలు అనేవి ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. నెక్స్ట్ మెటీరియల్ రిక్వైర్డ్ ఫర్ ఫోటోసింథసిస్. మరి కిరణజన్య సంయోగకి ఫోటోసింథసిస్కి ఏ కారకాలు అవసరం అనేది దాన్ని తెలుసుకుంటాం. వాటర్ కావాలి, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ కావాలి, లైట్ కావాలి, క్లోరోఫిల్స్ కావాలి. దాని గురించి ఇక్కడ మనం నేర్చుకుందాం. నెక్స్ట్ పోతే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్కి తప్పనిసరిగా కార్బన్ డైఆక్సైడ్ కావాలి. కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే మొక్కలు చేసేటే దే ప్రిపేర్ గ్లూకోజ్. అది ఇక్కడ ప్రయోగం ఉంది. దాన్ని హాఫ్ మోల్ లీఫ్ ఎక్స్పెరిమెంటం, అంటే ఈ ప్రయోగాన్ని మోల్స్ అనే శాస్త్రవేత్త చేశాడు కాబట్టి దీన్ని హాఫ్ లీఫ్, అది మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంటం. దాని తర్వాత నెక్స్ట్ ప్రయోగం ఏంటంటే ఆక్సిజన్ ఈజ్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అప్పుడు ఆక్సిజన్ అనేది రిలీజ్ అయ్యింది, వస్తుంది అనేది తెలుసుకునే ప్రయోగం. ఇక్కడ మీరు ఇంకోటి థర్డ్ కాన్సెప్ట్ ఇక్కడ ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. ఆకులలో పిండి పదార్థం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కూడా మనం ఇక్కడంటే 3 కాన్సెప్ట్లో నేర్చుకోవాల్సి ఉంది. అది చిన్న ప్రయోగమే. దాని తర్వాత నెక్స్ట్ సన్లైట్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. మొక్కలు కిరణజన్య సంయోగం జరపడానికి లైట్ కావాలి. సన్లైట్ ఈజ్ నెసరీ ఫర్ ఫోటోసింథసిస్. ఆ కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకుందాం, ఆ యొక్క ప్రయోగాలు కూడా నేర్చుకుందాం. ఇందులో స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్ యొక్క నిర్మాణం. సో వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్? సో వాట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ క్లోరోప్లాస్ట్? హౌ క్లోరోప్లాస్ట్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ ఫోటోసింథసిస్ అనేది డీటెయిల్గా మనం నేర్చుకోవచ్చు అక్కడ. నెక్స్ట్ పోతే మెకానిజం ఆఫ్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగం ఎలా జరుగుతుంది, ఏవే స్టెప్స్ ఉన్నాయి? సో లైట్ డిపెండెంట్, లైట్ ఇండిపెండెంట్ అనే స్టెప్స్ ఉన్నాయి, అవి నేర్చుకుందాం. దాని తర్వాత హెటరోట్రాపిక్ న్యూట్రిషన్, పారాసైటిక్ న్యూట్రిషన్. సమ్ ఆర్గన్స్ దే డు నాట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ అండ్ దే డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ ఫుడ్. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ హెటరోట్రాప్స్. దీంట్లో మనం సాప్రోఫైట్స్ నేర్చుకుంటాము. నెక్స్ట్ పారాసైటిక్ న్యూట్రిషన్ కూడా నేర్చుకుంటాం. ఇక డోనర్ ప్లాంట్ కూడా నేర్చుకుంటాం. సమ్ ప్లాంట్స్ ఆల్సో దే ఆర్ నాట్ ప్రిపేరింగ్ దేర్ ఫుడ్ అండ్ దే ఆల్సో కాల్డ్ యాజ్ హెటరోట్రాప్స్ ఆర్ పారాసైటిక్ ప్లాంట్. దాని తర్వాత ఇక్కడికి వచ్చాక న్యూట్రిషన్ హ్యూమన్ బీయింగ్. మనిషి కూడా, మనం కూడా ఆహారం తీసుకుంటాము. ఆహారంతోనే మనం ఏం చేస్తామంటే మనకి కావాల్సిన శక్తిని పొందుతున్నాం. అంటే వాట్ ఆర్ ది పార్ట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. తర్వాత ఎంజైమ్ చార్ట్. ఇది చాలా ఈజీ పిల్లలు. ఈ ఎంజైమ్ చార్ట్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 15 ఇచ్చాడు, న్యూ టెక్స్ట్ బుక్లో కూడా 16 పేజీలు ఇచ్చాడు. క్లియర్గా ఇచ్చాడు. టాలిన్, పెప్సిన్, బైల్, ఎమిలేస్, ట్రిప్సిన్, లిపేజ్, పెప్టైడ్, సూక్రేజ్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి ఫ్లో చార్ట్ ఇచ్చాడు, ఫ్లో చార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. నెక్స్ట్ ఏమిచ్చాడంటే మాల్ న్యూట్రిషన్ ఇచ్చాడు. మాల్ న్యూట్రిషన్ ఏంటంటే పిల్లలు చాలామంది సరిగా ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు డ్యూ టు పావర్టీ. ఇలా రకరకాల కారకాలు ఉన్నాయి, అవి నేర్చుకుందాం. అవి ఏంటంటే క్యాలరీ మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్, ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్. మాల్ న్యూట్రిషన్ ఏంటంటే ఈటింగ్ అ ఫుడ్ దట్ డస్ నాట్ హ్యావ్ 1 or more than 1 nutrient in రిక్వైర్డ్ మాల్ న్యూట్రిషన్. అదేవిధంగా డిసీజెస్ డ్యూ టు మాల్ న్యూట్రిషన్. మనకి కార్బోహైడ్రేట్ తీసుకోకపోతే ఏమైంది, ప్రోటీన్ తీసుకోకపోతే ఏమైంది, ఏ జబ్బులు వస్తాయని తెలుసుకోవడానికి ఇక్కడ మనకి ఒక 2-3 ఉదాహరణలు ఇచ్చాడు. వాషూర్ కరెంట్ ఏంటి, మెరాస్మస్, ఒబెసిటీ,
పెలర్గా అనేది విటమిన్ డిఫిషియెంట్ డిసీజ్ అనమాట. అదేవిధంగా లాస్ట్లో ఏమి ఇచ్చాడంటే విటమిన్స్ ఇచ్చాడు. మొత్తం ఇక్కడ 13 విటమిన్స్ ఇచ్చాడు. అవి చాలా ఈజీ. B1, B2, B3, B6, B12, ఫోలిక్ యాసిడ్, ప్యాంటోథెనిక్ యాసిడ్, బయోటిన్, అస్కార్బిక్ యాసిడ్, రెటినాల్, కాల్షిఫెరాల్, టోకోఫెరాల్, ఫిల్లోక్వినాన్. ఈ రకంగా మనము మొదటి యూనిట్ని ఈజీగా చాలా సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా దీని మీద ఎలాంటి అంటే ఇది చదివితే వస్తుందా రాదా అనేది కూడా మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దు. చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది, న్యూట్రిషన్, పోషణ. కాబట్టి అందరూ కూడా దీనికి ముందు ఈ కాన్సెప్ట్ అవగాహన చేసుకుంటే మనకి ఈజీగా ఆ యొక్క లెసన్ నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ చిల్డ్రన్.